హలో అందరికీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా? అయితే ఒకసారి టొమాటో రైస్‌ని తప్పకుండా ట్రై చేయండి. కేవలం కొన్ని టొమాటోలు ఉంటే చాలు వెజ్ బిర్యానీకి ఏ మాత్రం తగ్గదు. ఇంటిల్లపాది ఎంతో ఇష్టంగా తింటారు. టొమాటోలతో కూడా ఇంత రుచికరమైన రెసిపీ చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దామా? ముందుగా 1:30 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల బియ్యపు గింజలు పొడవుగా విడివిడిగా వస్తాయి. నేనిక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ టొమాటో రైస్ కోసం 8 టొమాటోలు తీసుకుంటున్నాను. ఇందులో 4 ముక్కలుగా కట్ చేసి మిగిలిన 4 టొమాటోలను మెత్తగా గ్రైండ్ చేసి ప్యూరీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడయ్యాక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు నెమ్మదిగా వేయించండి. మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నేనిక్కడ ఒక ఉల్లిపాయను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇది వేగాక కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, 4 టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ టొమాటో ముక్కలు వేసుకొని మెత్తబడే వరకు మూత పెట్టుకొని ఉడికించండి. టొమాటో మగ్గడానికి మనకి కొంచెం టైం పడుతుంది. టొమాటోలు మెత్తగా అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న టొమాటో ప్యూరీ వేసి మీడియం ఫ్లేమ్‌పై పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, టొమాటో ముక్కలు అండ్ టొమాటో ప్యూరీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించండి. తర్వాత మనం అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, బాస్మతి రైస్‌లో వాటర్ మొత్తం వంపేసి రైస్ మాత్రమే వేసి బియ్యపు గింజ విరగకుండా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1:30 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, అంటే 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాసుకి 1:30 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇలా 3 గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎసరంతా ఇంకే వరకు బాగా ఉడికించండి. చూడండి, మధ్య మధ్యలో 1, 2 సార్లు కలుపుకుంటూ చెక్ చేస్తూ ఉండండి. చూడండి, ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయింది కానీ రైస్ ఇంకా పూర్తిగా ఉడకలేదు. ఈ టైంలో కొంచెం కొత్తిమీర మరియు పైనుంచి మరొక స్పూను నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మంటను కంప్లీట్‌గా సిమ్ చేసి రైస్ పూర్తిగా పర్ఫెక్ట్‌గా ఉడికేంత వరకు ఉడికించండి. ఎప్పుడు అన్నం, కూర, పప్పులే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేయండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. మూత తీసి చూస్తే మన రైస్ బాగా ఉడికిపోయింది. ప్రతి గింజ విడివిడిగా పైకి లేచినట్టుగా కనిపిస్తుంది కదా, అంటే ఇది రెడీ అయిపోయినట్టే. బిర్యానీకి ఏ మాత్రం తీసిపోని మన ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ టైంలో వచ్చే స్మెల్లే మన నోరు ఊరిస్తుంది నిజంగా. ఈ టొమాటో రైస్‌ని ఇలాగే కూడా తినేయొచ్చు, లేదా ఒక చిక్కటి రైతాతో గాని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది. ఇది అండి ఈరోజు రెసిపీ. మీరు కూడా ఈ టొమాటో రైస్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.